ఇది రెగ్యులర్ కమర్షియల్ చిత్రం కానే కాదు. చాలా రోజుల తరువాత ఒక పల్లెటూరు వాతావరణంలో ఎటువంటి హింస, రక్తపాతం లేకుండా ఒక ప్రెజెంట్ స్టోరీ నేపథ్యంలో వచ్చిన సినిమా ఇది. ఈ చిత్ర దర్శకురాలు పద్మావతి మల్లాది ఎంచుకున్న సందేశాత్మకమైన కథ అందరినీ ఆలోచింపచేసే విధంగా ఉంటుంది. ముఖ్యంగా గాంధీ పాత్రను, ఆ పాత్రను డిజైన్ చేసిన విధానం, కథలో ఎమోషన్స్ స్పందించిన విధానం బాగున్నాయి. ప్రతి సన్నివేశం, చిత్రంలో ప్రతి పాత్ర ఎంతో సహజంగా ఉంటుంది. తొలి భాగం అక్కడక్కడ కాస్త స్లోగా అనిపించినా సెకండ్ హాఫ్లో ఎమోషన్స్ అందరి హృదయాలను హత్తుకునేలా ఉంటుంది. మనం పీల్చే గాలి విలువ, చెట్టు పెంపకం ఇలాంటి అంశాలు చక్కగా వివరించారు. అయితే సినిమామాటిక్గా ఎక్కడా కూడా కమర్షియల్ అంశాలు ఈ చిత్రంలో జోడించలేదు. ఈ మధ్య కాలంలో ఇలాంటి సినిమాలు చేయడం ఈ తరం ప్రేక్షకులకు గాంధీ సిద్ధాంతాలు, ఆయన భావజాలాలు చెప్పుకోవడం అభినందనీయం. ముఖ్యంగా సినిమా చూస్తున్నంతసేపు మనం ఆ సినిమా క్యారెక్టర్లో ట్రావెల్ అవుతూ ఉంటాం. సినిమాలో రామచంద్రయ్యకు ఇష్టమైన చెట్టు ఊగుతుంటే దాని తాలూకు గాలి మన హృదయాలు తాకుతున్నట్టుగా అనిపిస్తుంది. ఈ సినిమాలో కొన్ని పాత్రల కోసం ఘాటింగ్ చేసిన ఊర్లో మనుషులతో యాక్ట్ చేయడంతో పాత్రలు చాలా సహజంగా కనిపిస్తాయి. సినిమాలో తాత మనవరాళ్ళ మధ్య వచ్చే సన్నివేశాలు కంటతడి పెట్టిస్తాయి. ముఖ్యంగా గాంధీ సకృతి వేణి గుండు కొట్టించుకునే సీన్తో పాత పతాక సన్నివేశాలు అందరి హృదయాలను బరువెక్కింపజేస్తాయి. గాంధీ పాత్రలో సకృతి వేణి నటన ఈ చిత్రంలో ప్రధాన బలం. ఆమె నటన ఎంతో సహజంగా అనిపించింది. కీలక సన్నివేశాల్లో ఎమోషన్ సీన్స్తో సకృతి నటన ఎంతో అనుభవం ఉన్న ఆర్టిస్టుకు తలపించింది. పాత్రకు తగ్గట్టుగా తన శారీరక భాషను మార్చుకుంది. ఆమె నటించే నటన ఈ చిత్రం వేగం ముందుకు తీసుకువెళ్తుంది. రామచంద్రయ్యగా చక్రపాణి ఈ పాత్రలో జీవించేశాడనే చెప్పుకోవచ్చు. గాంధేయవాదిగా, గ్రామ పెద్దగా ఆయన నటన ఎంతో బాగుంది. గాంధీ తల్లిదండ్రులుగా యాక్ట్ చేసిన లావణ్య, రఘు, రామ్ ఇద్దరూ సహజ నటనతో ఆకట్టుకున్నారు. గాంధీకి స్నేహితులుగా నటించిన భానుప్రకాష్, నేహల్ ఆనంద్లు కూడా కొత్త ఆర్టిస్టులు అనిపించలేదు.